ఓం నమస్తే అండి. ప్రతీకారం ఏ విధంగా తీసుకుంటారో వ్యక్తులు, మనం ఎవరికైనా అన్యాయం చేసినప్పుడు ఏ జన్మలో అయినా ఏ విధంగా అయినా సరే అది అవకాశం ఉంది అని చెప్పడానికి ఒక ప్రమాణం లభించిందండి. అది ఏంటంటే ఆధ్యాత్మిక వైద్యంలో భాగంగా ఒక దంపతులు నా దగ్గరికి సంతాన రాహిత్యంతో 10 సంవత్సరాల నుంచి బాధపడుతున్న వారు వచ్చారు. అయితే దానికి కారణాలు అనేకం ఉన్నప్పటికీ ఇది కూడా ఒక కారణం. ఏంటంటే స్త్రీ తన పూర్వజన్మల్లో ఒక జన్మలో నర్సులాగా పనిచేస్తున్నారు హాస్పిటల్లో, పరిచారికలాగా. అయితే అక్కడ 2 స్త్రీలు ప్రసవం జరిగింది. ఒక పాప కురూపిగా పుట్టింది, ఇంకొక పాప మంచిగా ఆరోగ్యంగా అందంగా పుట్టింది. కురూపిగా జన్మనిచ్చిన తల్లి అడిగిన కారణంగా ఈ నర్సు సహాయం చేసి పిల్లల్ని మార్చేయడం జరిగింది. ఏ కురూపి పాప అయితే ఏ అమ్మ దగ్గరికి వెళ్ళిందో ఆ అమ్మ బాగానే చూసుకుంది, ఎందుకంటే ఆమెకి తెలియదు కాబట్టి. కానీ ఎవరైతే అందంగా ఆరోగ్యంగా పుట్టిన పాప తన మారు తల్లి దగ్గరికి వెళ్ళిందో ఆమె కావాలనుకొని తీసుకున్నప్పటికీ కూడా ఆ పాపని హింస పెట్టడం జరిగింది. అలా తల్లిని బిడ్డని హింస పెట్టారు, తల్లి బిడ్డల్ని విడతీశారు. అయితే విచిత్రం ఏంటంటే ఇప్పుడు నా క్లయింట్ ఎవరైతే ఉన్నారో తనకి పెద్దమ్మగా ఆ స్త్రీనే వచ్చింది. ఎవరంటే ఏ స్త్రీ అయితే తన అందమైన ఆరోగ్యవంతమైన బిడ్డని కోల్పోయారో ఆ స్త్రీ వచ్చి తన అంతరంగంలో ఉన్న ప్రతీకార భావన ఏదైతే ఉందో అది ప్రేరేపించగా తనకి తెలియకుండానే ఈమెకి సంతానం కలగకుండా అనేక రకమైన క్షుద్ర పూజలు అంటారు కదండి, అవి చేయించడం జరిగింది. తన ఉద్దేశం వేరే ఉన్నప్పటికీ కూడా మనసులో ఉన్న ప్రతీకార భావన అటువైపుకి తీసుకువెళ్ళింది అన్నట్టు. అందుకనే మనం వీళ్ళు ఏం చేస్తారులే, వీళ్ళ దగ్గర డబ్బు లేదు, వీళ్ళ దగ్గర బలం లేదు, వీళ్ళ దగ్గర జనం లేరు, వీళ్ళ దగ్గర శక్తి లేదు, వీళ్ళు మనకేం చేస్తారు, మనం తొక్కేయచ్చు వీళ్ళని అనేసి చాలామంది చాలా రకాలుగా చాలామందిని హింస పెడుతూ ఉంటారు. ఆ జన్మకి ఆ సమయంలో వాళ్ళ శక్తిహీనంగా ఉన్నప్పటికీ మరెప్పుడైనా సరే వాళ్ళు శక్తి పుంజుకున్న తర్వాత ఏ జన్మలో అయినా ప్రతీకారం తీర్చుకోగలరు అన్నదానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ అండి. కాబట్టి ఎవరికి కూడా అన్యాయం అనేది ఎప్పుడూ చేయకూడదు, అది గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. మనకి లేకపోయినా పస్తులున్న మంచిదే, ఒకరి నుంచి దొంగతనం చేసుకోవడం అనేది పద్ధతి.